ప్రార్థన గురించి చాలా బాగా పరిచయమైన ఒక పదం ప్రార్థన. ప్రార్థన అంటే అనగానే మీరందరూ కూడా రెడీగా ఉంటారు సమాధానం చెప్పటానికి. ప్రార్థన అంటే ఏమిటి అని, ప్రార్థన అంటే ఏమిటి అని అనగానే మీరేమంటారు వెంటనే? ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడటం. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నేను మాట్లాడుతున్నానా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడైనా మనం ఇప్పుడు కూడా గుడికి వెళ్ళినప్పుడు వారు చెప్పినట్లుగా దేవునితో మాట్లాడటం కరెక్టే. కానీ ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడారా? గుడికి వెళ్ళగానే నిశ్శబ్దంగా ఉండి దేవుని యొక్క స్వరమును వినటానికి మనం ప్రయత్నం చేశామా? కాబట్టి ఈరోజు ప్రార్థన గురించి లోతైన అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా దేవుడు ఏ విధంగా నన్ను బలపరిచారు, దేవుడు ఏ విధంగా నన్ను నడిపించారు, నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని మరియు నేను చేరిన సభను ప్రత్యేక విధంగా తన యొక్క అద్భుత శక్తి ద్వారా జేసీ సభను నడిపిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబర్ 1260 ఈ బైబిల్లో. జకర్యా 1:3, 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా 1261 పేజ్ నెంబర్, ఈ కొత్త బైబిల్లో 1261 3వ వచనం. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా, మీరు నా చెంతకు రండు, నేను మీ చెంతకు వత్తును. ఇక్కడ ఎలా ఉంది? మీరు నా వైపు మరలుడు, నేను మీ వైపు తిరుగుదును. మళ్ళీ చదువుతాను, అందరూ చెప్పండి. మీరు, భోజనం ఉంది అనుకుంటా, అందరికీ సౌండ్ రావట్లేదు, కొద్ది బేస్ వాయిస్ పెంచి. మీరు ఇంకా మీరు నా వైపు మరలుడు, నేను మీ వైపు తిరుగుదును. ప్రార్థన అంటే ఇదే. ప్రార్థన అంటే ఏంటి? దేవుని వైపు నువ్వు తిరగాలి. ప్రార్థన అంటే ఏమిటి? దేవుని వైపు నువ్వు తిరగాలి. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. యేసు ప్రభుతో పాటు ఎంతమంది దొంగలు? ఎంతమంది? ఇద్దరా? అంటే నేనా మూడో వ్యక్తి? నన్ను కూడా దొంగన భావించినట్టున్నారు. యేసు ప్రభుతో పాటు ఎంతమంది దొంగలు? మళ్ళీ డౌట్ వచ్చింది. ఎంతమంది దొంగలు? ముగ్గురు. డౌట్ వచ్చింది. లెక్కలు మాస్టర్ సరిగా నేర్పించలేదు. యేసు ప్రభుతో పాటు ఎంతమంది దొంగలు? కుడివైపు, రైట్ లెఫ్ట్ తెలుసు కదా? తెలుసా? రైట్ లెఫ్ట్ తెలుసా? మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి. మీ లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ లేపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. కాబట్టి ఇరువైపున దొంగలు. అయితే ఈ మంచి పదం ఈ ట్రాన్స్లేషన్లో, ఈ అనువాదంలో ఉంది ఆ పదం. చాలా నచ్చిన పదం నాకు. బైబిల్లో కొన్ని పదాలు మిమ్మల్ని పిండేస్తూ ఉంటుంది. బైబిల్లో కొన్ని పదాలు, అందుకే ఇవి ఇప్పటికీ కూడా చాలా పుస్తకాలు, కొన్ని కవులు రాశారు, చాలామంది పోయట్స్ అంటారు. అవన్నీ కూడా అంతే, అంతమైనవి. కానీ బైబిల్ మాత్రం ఎందుకు నేటి వరకు అర్థవంతంగా ఎందుకు ఉంటుందంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరణ కలిగి బైబిల్ రాయబడింది కాబట్టి నేటికి వరకు కూడా బైబిల్ మనం చదివినప్పుడు నాతో ప్రభు మాట్లాడినట్టు ఉందిగా అని ఎంతో మంది భావిస్తూ ఉంటున్నారు. కాబట్టి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 41-42.
మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. న్యాయసమ్మతమైన కుడివైపు ఉన్నవాడు చెప్తున్నాడు ఎడమవైపు ఉన్నవాడితో. ఓకే, ఇంకా మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి అది చదవండి మళ్ళీ. యేసు వంకకు తిరిగి అంటే ఇప్పుడు మన జకరియా చదివాం కదా. అంటే ఏంటి? నా వైపు మీరు మరలుడు, నేను నీ వైపు తిరుగుదును. ఎడవైపు ఉన్నవాడు ఏమన్నాడు? నువ్వు యేసు ప్రభు కదా, దైవ కుమారుడు కదా, నీవు క్రైస్తవుడు కదా, క్రైస్తవురాలు కదా, నీ సత్తా చూపించు. సీమ గడ్డలో పుట్టిన పులి బిడ్డ ఎలా ఉండాలి? మీసం వెలియాలి, రోషం పౌరుషం చూపించు. ఇదిగో నువ్వు వేలాడుతున్నావు కదా, నన్ను కూడా రక్షించి నిన్ను కూడా నువ్వు రక్షించుకో అని చెప్పి సవాలు వదిలాడు, రెచ్చగొట్టాడు. మనం కూడా అనుదిన జీవితంలో మనల్ని చాలా మంది రెచ్చగొడుతూ ఉంటారు. మీరు వెంటనే ఏం చేస్తారు? ఆ గోతిలో పడిపోతారు. నీకు పౌరుషం ఉందా? నీకు రోషం ఉందా? అరే రే రే, గొడవకు కాలు దూవుతూ ఉంటాం, రెడీగా ఉంటాం గొడవకి. నన్ను ఆ మాట అన్నది, నన్ను ఆ మాట అన్నాడు, నేను చూపిస్తా, నేను మగవాడని చూపిస్తా, అత్తగారని చూపిస్తా, కోడలని చూపిస్తా ఆయన చెప్పుకొని కాలు దూతూ రెడీగా ఉంటాం మా సత్తా చూపించడానికి. ఎడమ వైపు ఉన్న దొంగ యేసు ప్రభుకి సత్తా చూపించమన్నా డైలాగ్ చాలా కొట్టాడు. యేసు ప్రభు ఏదైనా మాట్లాడారా? అతనితో ఏదైనా చెప్పారా? యేసు ప్రభు అతనితో ఏదైనా మాట్లాడారా? యేసు ప్రభు మాట్లాడారా? లేదు కదా. అంటే యేసు ప్రభుకి సత్తా లేదు, యేసు ప్రభుకి సత్తా లేదు, బలహీనమైన దేవుడు. కానీ మనం అదే నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా యేసు ప్రభు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక, మీరు దేవుని యొక్క ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు, ఆయన పోలి జీవింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీ హృదయంలో చేయిపట్టి ఆయన పోలి, యేసు ప్రభు పోలి నేను జీవిస్తున్నానా? ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన కూటమిలు జరుపుకుంటూ, వాక్యం చదువుకుంటూ, ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ యేసు ప్రభులాగా నేను ఎందుకు జీవించట్లేదు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రార్థన మనలను ప్రశ్నించాలి, నిద్రపుచ్చుకోడు. యాక్చువల్లీ ఈ సమయం ఈ పాటికి ఇంట్లో మీరు ఉన్నప్పుడు బాగా తిండి తినేసి ఒక కొనుక్కు కూడా అయిపోయింది. టైం ఎంత సిస్టర్? 9:34. నిద్రపోయే వాళ్ళంతా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఓయమ్మా, నేను ఒక్కడే నిద్రపోయినట్టున్నా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగానే వింటున్నారు. వింటున్న వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. కాబట్టి ప్రభుని పోలి జీవించాలి. నీ ప్రార్థన జీవితం ప్రభు వైపు మర్చేటట్లు చేయాలి, ప్రభు వైపు చూడేటట్లు చేయాలి. ప్రభు వైపు చూడు, నేను నీ వైపు మరల్దును. కాబట్టి అందుకే ఈ దొంగలకు పేరేంటండి? ఇద్దరు దొంగలకు పేరేంటండి? ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళ పేరేమిటి? మంచివాడు చెడ్డవాడు. మంచివాడు చెడ్డవాడు కాదు, మంచి దొంగ చెడ్డ దొంగ. ఇద్దరు దొంగలే, చేసిన పని ఇద్దరు దొంగలే. దానిలో మంచి దొంగతనం, చెడ్డ దొంగతనం. జేబు కొట్టడంలో మంచిగా, జేబు కొట్టడం చెడ్డగా. మరి ఇద్దరు దొంగలే అయినప్పటికీ కూడా
ఈ దొంగ ఎలా మంచి దొంగ అయ్యాడు? తెలుగులో దాన్ని ఏమంటారు తెలుసా మీకు? అంటే ఒకరిని వర్ణించినప్పుడు మంచివాడా, చెడ్డవాడా, ఎత్తైనవాడా, లోతైనవాడా, ఉన్నవాడా, లేనివాడా, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, విశేషణం అంటారు తెలుగులో, వ్యాకరణం విశేషణం అంటారు. అంటే ఒకరిని వర్ణించినప్పుడు ఈ దొంగ ఎందుకు మంచివాడయ్యాడు? ఎందుకు మంచివాడయ్యాడు? ప్రార్థన అంటే జకరియా 1వ అధ్యాయం 3వ వచనం చదివినట్లప్పుడే మనం విన్నాం. మీరు నా వైపు మరలుడు, నేను నీ వైపు. మంచి దొంగ ఎందుకు అయ్యానంటే, మళ్ళీ చదవండి 42 23 లూకా 23:42. యేసు వంకకు తిరిగి యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండయ్యా అన్నాడు. అంతే. యేసు ప్రభు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడా? వెంటనే ఏమన్నాడు యేసు ప్రభు? ఇప్పుడే, ఈ రాత్రి, ఇక్కడే. అంత రెచ్చగొట్టిన ఎడమవైపున దొంగకు మౌనం పాటించాడు. ఏ సమాధానం చెప్పలేదు. సత్యమనగా ఏమిటి అని పిలాతు అడిగినప్పుడు కొండ మీద ప్రసంగం 5 మత్తయి 5, 6, 7, 8 రోజుల తరబడి అంత కొండ మీద ప్రసంగం ఇచ్చిన దేవాది దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభు పిలాతు సత్యమనగా ఏమి అనగానే మౌనంగా ఉన్నాడు. చెప్పితే అర్థం చేయడానికి స్థితిలో అతను లేడు. కానీ ఈ మంచి దొంగ ఒక్క మాట అన్నాడు, ప్రభు వైపు తిరిగాడు. ప్రార్థన, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే ప్రభు వైపు తిరగటం, ప్రభు వంక చూడటం. అప్పుడు ఏమవుతుంది? ప్రభు నీ వైపు చూస్తాడు. నీ ప్రార్థన ప్రభు వైపు నిన్ను చూడకుండా చేస్తే అది ప్రార్థన కాదు. నీ ప్రార్థనకు ప్రభు సమాధానం ఇవ్వలేకపోతే అది నిజమైన ప్రార్థన కాదు. ఏదో ఒక రీతిలో, ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒకటి సంఘటన ద్వారా దేవుడు తప్పకుండా నీ యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చి తీరుతాడు. ఇది విశ్వాసం. దాదాపు బైబిల్లో 650 ప్రార్థనలు ఉన్నాయి. 650 ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. 450 ప్రార్థనలు సమాధానం వెంటనే దేవుడు ప్రసాదించాడు. పునీత పౌలు గారు పునరుత్థానపు ప్రభు చేత సాక్షాత్తు అభిషేకం పొందిన వ్యక్తి, దర్శించిన వ్యక్తి 41 సార్లు ప్రార్థన గురించి పలికి ఉన్నారు పునీత పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రకి సమయం వచ్చిందనుకుంటా. నిద్రపోతున్నారా అందరూ? నిద్రపోతున్నారా? ఒక్కరే అంటున్నారు. ఎడమవైపు ఉన్న వాళ్ళు మాత్రం నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కుడివైపు ఉన్న వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు. కుడివైపు ఉన్న వాళ్ళు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మామూలుగా పడుకుంటే నిద్ర రాదు మనకి, అంతే కదా? పడుకుంటే వెంటనే నిద్ర రాదు. పడుకున్న వెంటనే ఎందుకు నిద్ర రాదు? ఆలోచనలు. కానీ నిద్ర ఎక్కడ బాగా నెట్టుకుని వస్తుంది? ఎక్కడ బాగా అనుభూతి కలిగిన వ్యక్తి చెప్తున్నారు ప్రార్థనలు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రార్థనలో గుడికి వెళ్ళేటప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ లేని నిద్ర మత్తు, ఆ మత్తు మాత్రం మింగినట్లుగా తూగుతూ ఉంటాం. అమ్మవారు వచ్చినట్టు తూగుతూ ఉంటాం. నిద్ర. ఎందుకంటే సైతాన్ ఏం చేస్తుంది? ప్రార్థనకి నిన్ను రాకుండా చేస్తుంది. ఒకవేళ సైతాన్ ఓడిపోతే ఇంక వచ్చిన వాళ్ళని ఎలా చెడగొట్టాలి? కంటికి కునుకు వచ్చేటట్లు. ఎక్కడ లేని నిద్ర.
కాబట్టి ప్రార్థన అంటే ప్రభు వైపు మనం మరలటం, ప్రభు మన వైపు కూడా చూస్తాడన్న నమ్మకం. ప్రార్థన దేవుడితో మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రార్థన ఎందుకు చేయాలి? మీరంతా ఇప్పుడు ఈ కూటాలకు వచ్చారు. దేనిని కోరుతూ మీరు ఈ కూటాలకు వచ్చారు? మీ ఉద్దేశం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటి? మీ కోరిక ఏమిటి? కారణాలు ఏమిటి? దేనికోసం ఈ ప్రార్థనకి వచ్చాం? ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది జరగాలి, ఇది నేను కోరుకున్నాను, ఏదో ఒక గాఢమైన కోరిక ఉంటుంది. కానీ అది మాత్రమే ప్రార్థన కాదు. నిజంగా దేవుని దర్శించాలంటే, దేవుని యొక్క అనుభూతిని పొందాలంటే ఈ పరిధులు, ఏ పరిధులు? నాకు ఇది కావాలి, అది కావాలి, నా కుటుంబం శాంతి సమాధానం కావాలి, మా బిడ్డకి పెళ్లి జరగాలి, మా ఇంటి సమస్యలు తీరాలి, ఇవన్నీ కాకుండా ఈ పరిధులు దాటుకుని మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి మనం స్వయంగా అనుభవించగలుగుతాం. మర్చిపోకూడదు, ప్రార్థన అంటే ప్రభు వైపు ప్రభు కూడా నీ వైపు తిరుగుతాడు. తప్పకుండా దొంగ మంచి దొంగ అయినట్టుగా మనం కూడా మంచి మనిషిగా, మానవత్వం కలిగిన మనిషిగా, మనసున్న మహారాణుల మారగలుగుతాం. ఎప్పుడు? ప్రార్థనలో ప్రభు వైపు నువ్వు తిరిగితే. కాబట్టి లూకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, రాత్రంతా మేము శ్రమపడినాం, ఇదిగో ప్రార్థనకి వెళ్ళాం. అంటే దేనికోసం? నీలో ఏదో ఒక తపన, ఏదో పొందాలని, ప్రభు గురించి తెలుసుకోవాలని. ఎంత తెలుసుకున్నా కూడా ఇంతే. 4వ వచనం, లూకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఉపదేశించుట ముగింపిన పిదప యేసు సీమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలను వేయుడు అనెను. యేసు ప్రభు ఏ పని చేసేవాడండి? వడ్రంగి పని. మనం అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మీ విచారణ గురు కానీ, లేకపోతే సేవియర్ ఫాదర్ కానీ, నేను కానీ, మీరు మేసన్ అనుకోండి, ఇల్లు కట్టేవాళ్ళని, మీకు సలహాలు ఇస్తే మీరు ఏమంటారు? ఏంటి ఫాదర్, 20 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాను, మీరు వచ్చి ఇల్లు ఎలా కట్టాలి, అస్థివారం ఎలా వేయాలి, సిమెంట్ ఎంత కలపాలి, ఇసుక ఎంత కలపాలి అని మాకు చెప్పడం ఏంటని మనసులో మీరు అనుకున్నప్పటికీ కూడా మీరేమంటారు? వింటారా? వినరు. లోపల తిట్టుకుంటారు. దిగు వచ్చారు గురువు, చూడు అన్నీ తెలిసినట్టుగా. కానీ పేతురు ఏమన్నాడు చూడండి అక్కడ, అయ్యా మేము శ్రమించింది, మీ కష్టపడ్డాం, మేమంతా జాలరులం, మాకు తెలుసు ఈ పనిలో ఆరితేరిన మేమంతా, ఎక్కడ పట్టాలి చేపలు, వల ఎక్కడ వేయాలని బాగా తెలుసు. అయినప్పటికీ కూడా నీ మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చెప్పినట్లుగా, అయ్యా మీరు మా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు, కానీ ఒక్క మాట పలికితే చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ఒక్క మాట ఏమిటి? యేసు ప్రభు పేతురుతో ఏమంటున్నాడు? ఇంకా 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 లోతుకు వెళ్ళండి. ప్రార్థన జీవితములో పై ఉంటే నువ్వు ప్రభుని అనుభవించలేవు. నువ్వు ప్రార్థనకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం ఏమంటుంది? మత్తయి 5:23, కనుక బలిపీఠ సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై, చూడండి, నీ సోదరునికి నీపై మనస్పార్థం ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను బలిపీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సహోదరునికి సఖ్యపడు అంట. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ప్రార్థనకి వచ్చినప్పుడు పగ ప్రతీకార మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే నీకు చేపలు గిట్టవు, ఫలితం రావు. యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనం చెప్పినట్లుగా నీ దురుద్దేశం వలన నువ్వు ప్రార్థనలో అర్చించుట నీకు దొరకటలేదు. దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచి ప్రార్థన చేసినప్పుడు, అదేవిధంగా ఇక్కడ ఇంతమంది వచ్చినప్పుడు మీ మనసులో ఎవరి గురించి పగ ఉండినట్లయితే మీరు ఎంత చప్పట్లు కొట్టి ఎంత పాట పాడినా దేవుని మీరు సంపూర్ణంగా పొందలేరు, అనుభవించలేరు. ఈ పరిధి దాటాలి. ఎవరినైతే మీరు మన్నించలేకపోతున్నారో, అమ్మగారు చెప్పినట్లుగా ఆ ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో ప్రతిసారి మేము అంటూనే ఉంటాం, యేసు ప్రభు దేవాది దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎటువంటి షరతులు లేవు. దేవుని యొక్క ప్రేమ అనంత ప్రేమ. నీ యొక్క షరతులు బట్టి నీ పొట్టిగా ఉన్నావా, ఎత్తుగా ఉన్నావా, ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, అందంగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఇవన్నీ చూడకుండా ఎటువంటి షరతు లేక అనంత ప్రేమ చేత దేవాది దేవుడు ప్రతి నిత్యము, ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి తరుణం మనల్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు. కానీ మన్నించేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్? నేను నిన్ను మన్నించాలంటే నువ్వు ఏం చేయాలి? ఇతరులను మన్నించాలి. మనం మన్నించగలుగుతున్నామా? చాలా మంది క్రైస్తవులు చేసిన తప్పు, పొరపాటు, పాపం ఇవి. ఏమిటి? నేను అతను చేసిన ద్రోహమును, ఆమె చేసిన ద్రోహమును మన్నించను, మరవలేను, మర్చిపోను. నువ్వు మర్చిపోకపోతే, నువ్వు మన్నించకపోతే యేసు ప్రభుని నువ్వు అనుభవించలేవు. ప్రార్థనలో షరతులు ఉండకూడదు. బలిపీఠము చెంత వచ్చినప్పుడు, దేవాలయంలోను వచ్చినప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న పగ ప్రతీకారాన్ని పక్క పెట్టాలి. అప్పుడే దేవుని నువ్వు అనుభవించగలుగుతావు. నా జీవితంలో జరిగిన సంఘటన మీకు చెప్తాం. అందరూ అంటారు మన్నించటం చాలా చాలా కష్టమే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. అంటే క్రైస్తవుడుగా ఉండాలంటే ఆ విశిష్టమైన ఒక ప్రత్యేకమైన సుగుణం ఏమిటంటే భగవాన్ని మన్నించటం. యేసు ప్రభు సిలువలో ఏమన్నాడు? యేసు ప్రభు సిలువలో వీరు చేయుచున్నది మనం ఎన్ని సంవత్సరాలుగా సిలువ మార్గం చేసుకున్నాం? ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఈ తపకాలంలో సిలువ మార్గంలో నడుచుకుని ఉన్నప్పటికీ కూడా పక్కంటి వాళ్ళు నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేకపోతున్నాను. నా అన్నదమ్ములు, తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెలు, మామయ్యలు, అత్తగారు చేసిన ద్రోహమును నేను మన్నించలేను అంటే నీ తపకాల ఆ క్రియలో, భక్తి క్రియలో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకుండా ప్రభుని ఆరాధిస్తే మానసికపరమైన సంతోషమే నీకు దక్కుతుంది, కానీ సంపూర్ణమైన పరివర్తన అనేది, సంపూర్ణమైన మార్పు అనేది నీలో రాదు. దేవుని మనం ఆరాధించినప్పుడు, యేసయ్యను మనం ఆరాధించినప్పుడు ఎటువంటి యేసయ్య? అంతసేపు 36 గంటల సేపు నిద్ర లేకుండా కొరడా దెబ్బలు మామూలు కాదండి. ఒక్కొక్క దానిలో 9 మేకలు ఉంటాయి. 2 అంగుళాలు మాంసం బయటకు వస్తుంది. ఒకసారి అలా 30, ఒక కొరడా అంటే 39, అలా 39 అలాగానే ఒక్కొక్క మేకుకు 2 అంగుళ మాంసం బయటకు వస్తుంది. అంటే 39 × 2 78 సార్లు ఎంత రక్తం కారి ఉంటుంది. ముక్కంతా బ్లాక్ అయిపోయింది. గాలి పీల్చడం కష్టం. ఆ సమయంలో మీరు మరణావస్థలో ఉన్నప్పుడు, మంచం మీద పడి ఉన్నప్పుడు, చిట్ట చివర గడియ ఉన్నప్పుడు మీ యొక్క తలంపులు ఎలాంటిది? ఆస్తి రాసుకుందారా?
వీలునామా తీసుకురా, రాసేస్తా. అదే కదా, మంచం మీద ఉన్నప్పుడు మమ్మీ మంచం మీద ఉంది, కన్న తల్లి మంచం మీద ఉంది, తండ్రి మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పత్రం తీసుకురా, రాసుకో, లేకపోతే రేపు ఉంటాడేమో పోతాడో తెలియదు, రాపించుకో. అది మన బలహీనత. కానీ యేసు ప్రభు చూడండి, మాట్లాడటం కష్టం. నేను ఇంత గట్టిగా మాట్లాడుతుంటే మొన్న 2 రోజుల నుంచి జలుబు. నాకు ఇప్పటి వరకు జలుబు, నోస్ అంతా బ్లాక్ అయిపోయింది. నేను మాట్లాడతా, నువ్వు నన్ను నడిపించి అంటావు. మాట్లాడాలంటే గాలి బయటికి రావాలి. గాలికి బయటికి వచ్చిన గాలితోనూ మాట్లాడగలుగుతావు. సిలువలో వేలాడుతూ రక్తం ఎండిపోయినది ముక్కులో, నువ్వు గాలి బయటకు వదలేవు. అటువంటి తరుణములో ఏం మాట్లాడాలి? దేవుడా నన్ను కాపాడు అని చెప్పాలి. కానీ ఇదిగో అయ్యా, వీరంతా చేయుచున్నది వీళ్ళకి తెలియదు, మన్నించి అన్నాడు. పిచ్చివాడు యేసు ప్రభు, పిచ్చివాడు, బలహీనమైన వాడు. అందుచేతనే ఆ సమయములో దేవాది దేవుని నన్ను కాపాడమని కోరుకోలేదు, మన్నించమయ్యా అన్నాడు. మరి మీరు, నేను క్రైస్తవ జీవితం ఎన్ని సంవత్సరాలకు జీవిస్తున్నా ఇంకా పగ ప్రతీకారం మనసులో ఉండినట్లయితే నీవెలా క్రైస్తవుడు అవుతావు? నువ్వెలా క్రైస్తవురాలు అవుతావు? అనర్థమైన క్రైస్తవ జీవితం ఇది. ప్రార్థన ఫలించని ఒక జీవితం ఇది. కాబట్టి నా జీవితంలో మా మామయ్య దగ్గర మా నాన్న వాళ్ళు అప్పు తీసుకున్నారు. పేదరికం పుట్టినవరి నేను, నా గురించిగా చెప్తాను. పేదరికంలో పుట్టి పెరిగిన వ్యక్తి. మా ఇంట్లో ఐదుగురు మగపిల్లలు, నేనే లాస్ట్. పంచపాండవులు మీకు తెలుసా? పంచపాండవులు పంచ అంటే 4 కాదు 5. పంచపాండవులు, సహదేవుడు లాస్ట్, నేనే. కుటుంబ కష్టంలో ఉన్నప్పుడు మా నాన్న అప్పు తీసుకున్నాడు మా మామయ్య దగ్గర, సొంత మామయ్య. అయితే అప్పు తిరిగి ఇవ్వలేకపోయాం. మా అమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో మా మామయ్య వాళ్ళ అమ్మాయి పేరు అమల. అప్పుడు తను ఇంటర్మీడియట్ చదువుతున్నది. అప్పు అడగటానికి ఇంటికి వచ్చింది. మా నాన్న చేసిన అప్పుడు నువ్వు తిరిగి ఇవ్వు అని చెప్పి మా మమ్మీతో గొడవ పెట్టుకుంది. దానికి ముందు రోజే మా మామయ్య నాన్నని కాలర్ పట్టుకొని తిరిగి ఇవ్వు అని చెప్పి పని చేసిన చోట్ల అడిగాడు. ఇక్కడ ఇంట్లో మరుసటి రోజు ఇంట్లో మా అత్త కూతురు మా మమ్మీతో అప్పు తిరిగి ఇవ్వు అని చెప్పి గొడవ పెట్టుకొని, ఆడవాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి చాలా 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 పవిత్రమైనది ఏమిటి? ఏమిటి? మంగళ. అది ఒక సెంటిమెంట్ ఉంది మనకి. భర్త ఉన్నప్పుడు కొడతాం, తిడతాం, తందాం. కానీ ఇది మాత్రం పట్టుకుని అబ్బా, కళ్ళారు చూస్తున్నాం, మన భర్తని తిడుతూ ఉంటాం, దీన్ని మాత్రం ప్రేమించుకుంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మా మమ్మీ మెడలో బంగారం ఎప్పుడు నేను చూడలేదు జీవితం. ఆ మంగళసూత్రం తప్ప చిన్నది, దానిని తెంపేసి విసిరేసి వెళ్ళిపోయింది. ఎవరు? మా అత్త కూతురు. మీ ఇంటికి ఇలా జరిగితే మీరు ఏం చేస్తారు? వెంటనే మీ ఇంట్లో మీ మమ్మీకి ఇలా జరిగితే మీరు వెంటనే ఏం చేస్తారు? రా సేవియర్ బార్ దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేసుకుందాం, కూటాలు జరుగుతున్నాయి, అక్కడ వెళ్ళి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకుందాం అని ఎంతమంది అంటారండి? అనలేరు. వెంటనే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్, లేదా కత్తి, లేదా మీసా, వెళ్ళి డుర్రు బండి వేసుకో, అయిపోయింది. తాడో తెలుసుకుందాం. కాబట్టి మా ఇంట్లో ఎవరు? ఎంతమంది? 5 మగపిల్లలు, సింహాలు. ఆడపిల్ల వచ్చి వెళ్ళింది, పిల్లి వచ్చి వెళ్ళింది. పిల్లి వచ్చి అంత సీన్ చూపిస్తే
మా ఇంట్లో 5 మగపులులు, సింహాలు, పులులు, మేము ఎంత సీన్ చూపించాలి? శాంపుల్ కన్నా సీన్ చూపించాలి కదా. కాబట్టి నేను మామూలుగా గొడవకి వెళ్ళను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ని ఫోన్ చేసి పిలిపించా, రండ్రా బాబు ఇలా జరిగిందిరా. మనం ఇప్పుడప్పుడు కాచుకుని ఉంటాం కదా. ప్రార్థనకి సమయం ఏంటంటే పట్టించుకో, గుడికి వెళ్ళాలంటే పట్టించుకో. గొడవ అనగానే రెడీగా ఉంటాం, మేకప్ లేకుండా దూకుతాం రెడీగా. బండి కూడా అవసరం లేదు, పరుగుతుకుని వెళ్ళిపోతాం. ఆ విధంగా నా ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చేసారు. దీనికి పగ తెచ్చుకోవటానికి ముందు ఉంటాం, అందరూ రెడీగా ఉంటారు. తర్వాత మా అన్నయ్య రౌడీ, మామూలు రౌడీ కాదు. మేము ఆ కాలంలో సైకిల్, నా ఫ్రెండ్స్ సైకిల్ మీద వచ్చారు. మా అన్నయ్య 4 అన్నయ్య టీవీఎస్ ఎక్సెల్ ఉంది కదా, ఇప్పుడు కనబడట్లేదు. టీవీఎస్ ఎక్సెల్ మీద వచ్చేవాళ్ళు. నేను మామూలుగా కర్ర, చిన్న కర్రతో వచ్చే వాళ్ళు హాకీ స్టిక్, క్రికెట్ బ్యాట్తో వచ్చారు వాళ్ళంతా. దేనికి సిద్ధం? దేనికి? ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల ఉతికి ఆరేస్తా, రారా నువ్వా నేనా, సత్తా చూపిస్తావు, తొడగొట్టి సత్తా చూపిస్తావు, రా. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి రా అని చెప్పి మేమంతా రెడీగా ఉన్నాం. దేనికి? పగ తీర్చుకోవటానికి. సైతాను శోధన అంటే ఇదే. ఎవరు? సొంత అత్త కూతురు, సొంత మామయ్య. అంటే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం? సిగ్నల్, గ్రీన్ సిగ్నల్. ఎక్కడి నుంచి రావాలి గ్రీన్ సిగ్నల్? మా నాన్న దగ్గర నుంచి రావాలి. నాన్న అప్పుడే వర్క్షాప్ నుంచి వస్తున్నది చెప్పాను. నాన్న ఇట్లా జరిగింది, ఇలా జరిగింది అనగానే మేమంతా ఇంకా రెడీగా ఉన్నాం. మండుతుంది, ఎప్పుడెప్పుడో కాచుకొని ఉంటాం. నాన్న ఏమన్నాడు, 4 పీకేసి మీ పనులు మీరు చూసుకుంటారా, పోండరా అన్నది. మాకేం చెప్పాలో అర్థం కాదు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాన్నకు సీరియస్నెస్ తెలియట్లేదేమో. తాళి తెంపుకోపోయింది. ఏంటి నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నా? నీకు రోషం ఉందా, పౌరుషం ఉందా? నీ భార్య అయితే ఏంటి అన్నాడు. తుసమైంది అంతే. ఏంటి అన్నా? ఇదేందిరా బాబు. ఇప్పుడు ఒకటేమో నాన్న చెప్పినట్లు అంగీకరించిన పెద్ద కష్టం, నంబర్ 1. నంబర్ 2, పిలిచిన వాళ్ళని ఎట్లా పంపిస్తావు? ఏం చెప్పి పంపిస్తా? ఆడింగ్ వాళ్ళు అనుకోరా? మీసలేదురా నీకు అనుకోరా? వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? ఇంకేం చేద్దాం? అరే డాడీ వద్దన్నా, ఏ సరిగ్గా చెప్పావా? కరెక్ట్గా చెప్పావా? ఎక్స్ప్లెయిన్ చేసావా? వాళ్ళ బాధ మళ్ళీ ఒకసారి పోయి చెప్పరా. అన్నీ చెప్పేశాను బాబు, ఇంటికి పోండ్రా బాబు. అరే అన్నీ మానుకుని నీకోసం వచ్చాను బాబు. గుడికి రావాలంటే మానుకో. సోమవారం నుంచి శనివారం వరకు పని ఉన్నప్పటికీ కూడా ఆదివారం గుడికి వెళ్ళాలని, ఆదివారం కూడా పని కల్పించుకొని నాకు సమయం లేదు అని చెప్పుకుంటూ తిరుగుతున్న మనం గొడవకు అన్ని మానుకుని వచ్చేస్తాం. నాన్న అన్నాడు, మన్నించు అన్నాడు, అంతే అన్నాడు. నేను గురువు అయిన తర్వాత, అంటే తర్ఫీదులో ఉన్న కాలంలో తన కోసం ప్రార్థన చేశాం. ఇప్పుడు కలిసి ఉన్నాం, మంచిగానే ఉన్నాం. కాబట్టి భగవాన్ని మన్నించకపోతే ప్రభు కృపావరం నీకు అందదు. ఇప్పుడు మీకు ఇంత సీన్ చెప్పేశాను కదా, ఇది ఎలా ఉంది మీకు విన్నప్పుడు? మీరు ఎలా విన్నారు? సమరసింహ స్టోరీ లాగా లేవు మీకు? ఒక స్టోరీ లాగా ఉంది కదా. గుండెలో ఏ బాధ లేదు, గుండెలో ఏ బరువు లేదు. ఒక సినిమా సీన్ ఎట్లా జరుగుతుందో ఆ విధంగా నేను చెప్పాను. ఒకవేళ నువ్వు నీ మనసులో పగ, ప్రతీకారం ఉండినట్లయితే ఈ గుండె బరువుగా ఉంటుంది, బాధ కలిగిస్తుంది. దేవుడిచ్చే అనుగ్రహం ఇదే. నీ భగవాన్ని పూర్తిగా మన్నించినప్పుడు, మన్నించటమే కాదు, అక్కడ చెప్పినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చెప్పినట్లుగా, ఇదిగో అక్కడ ఉన్నవాడికి అనిపిస్తే ఏమిటి నీతో కూడా ఉంది అని నీకు స్ఫురించినచో, ఆ స్ఫురించటం అనేది దేవుని యొక్క కృపావరం. స్ఫురించినతో దానితో ఆగి వెళ్ళవద్దు, వెళ్ళిపో, కానుకను వదిలిపెట్టు, వెళ్ళిపో. సైక్యపడటం అంటే ఇదిగో ఐఎమ్ సారీ అని చెప్పటం కాదు.
ఏ విధమైన చెప్తాడు ఐఎమ్ సారీ అని. ఐఎమ్ సారీ అని చెప్పటం కాదు, మామూలుగా అతనితో ఆమెతో వారితో మామూలుగా అనుబంధం కలిగి కొనసాగించి ఉండటమే సైక్యపడటం అంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా చేస్తే తప్ప నీకు నీ గుండెలో బరువు ఉంటూనే ఉంటుంది. ఇది సూచనలు, ఇది సూచనలు. కాబట్టి ప్రభు నీ యొక్క ప్రార్థన బలమైన ప్రార్థన ఉంటే వీటన్నిటిని దాటుకొని వెళ్ళటానికి బలం ఇస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, నా వల్ల కాదు, నేను చెప్పలేనేమో, అతని చూడలేమేమో. ఇంట్లో అత్త కోడలు గొడవలు, ఆస్తి గొడవలు, అన్నదమ్ముల ఆస్తి గొడవలు, ముఖం చూడకలేకపోతున్నా. అటువైపు వస్తే ఇటువైపు, అందుకే ఇంట్లో 2-3 డోర్స్ ఉన్నాయేమో, అటు వస్తే ఇటు వెళ్ళిపోతాం. ప్రార్థన జీవితం జీవిస్తున్నట్లయితే, అది నిజమైతే, క్రైస్తవ జీవితం నిజమైతే, నువ్వు తప్పకుండా ఎదురు వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పి మామూలుగా ఉండటానికి కనీసం నువ్వు ప్రయత్నం చేద్దాం. నీ ప్రయత్నాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకొని ఐఎమ్ సారీ అని చెప్పగలుగుతున్నావో అప్పుడు దేవుని యొక్క కృపా వరం నీ మీద నిండుగా ఉంటుంది. ఇందుకోసమే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రభు వైపు ముందు మనం చూడాలి. ప్రభు మనల్ని చూస్తాడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఇదిగో నీ పగవారిని ఎవరో నీ తెలుసుకోవాలి, వారి మనసులో ఉన్న ఆ భావాలను నువ్వు స్ఫురించడం ద్వారా తెలుసుకొని కానుకను వదిలిపెట్టి వెళ్ళిపోయి సైక్యపడి రా, ఇది తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క జీవితంలో ఎంతమందిని మీరు మన్నించగలిగారు మనస్ఫూర్తిగా నిండు మనసుతో? మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం ఏమంటుంది అక్కడ? 18:35. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. చూడండి, ఎక్కడ మన్నించాలంట? మళ్ళీ చదవమ్మా. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా, అందరూ చెప్పండి హృదయపూర్వకంగా, క్షమింపని ఎడల, అందరూ చెప్పండి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల, మన్నించిన ఎడల పరలోకమందలి నా తండ్రియు, పరలోకమందలి తండ్రి కూడా మీ ఎడల అట్లే ప్రవర్తించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆకలేస్తుందా మీకు అందరికీ? కడుపులో ఎలుకలు పెరుగుతున్నాయా? ఏనుగులు పెరుగుతున్నాయా? ఎలుకలేనా? ఏమి పెరగట్లేదా? అంటే కడుపు ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు. ఆకలి ఉన్న వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మళ్ళీ నన్ను ముంచేశారు, నేనే ఆకలితో ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ఏమంటుందంటే, ప్రభునందు జీవించినప్పుడు, ప్రభు కార్యములో మునిగి ఉన్నప్పుడు, ప్రభునందు జీవించినప్పుడు, ప్రభు కార్యములో మునిగినప్పుడు వారికి ఏముండదంట? యెషయా 40:31వ వచనం. కానీ ప్రభువుని నమ్మిన వారు నూతన బలమును పొందుతారు. ఏ విధంగా? ప్రార్థన ద్వారా నూతన బలమును పొందుతా. పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా, పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రభు కోసం మీరు నిలబడినప్పటికీ కూడా, పొద్దు నుంచి సాయంత్రం వరకు మోకాల నుంచి మీరు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఏముండదంట? వారు నూతన బలము పొందుదురు. ప్రభుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలసట లేక పరిగెత్తుదురు. ఎట్ట అలసట? పరిగెత్తుతుంటే అలసిపోతావు, ఇది వాస్తవం. కానీ ప్రభు పనిలోను ఉన్నప్పుడు నీకు అలసట ఉండదు. ఇంకా బడలిక లేక నడక సాగుంతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకి ఏముండదంట? ఏముండదు?
ఏముండదు. ఎందుకని? ఎందుకని? పక్కింటి వాళ్ళకి ఆకలి ఉంటుంది, పరామర్శి బాధను పంచుకోవడానికి ఆకలి ఉంటుంది. కానీ నీ ఇంట్లో అన్నదమ్ములు ఎవరైనా, అక్కచెమ్మలు ఎవరైనా చనిపోయినప్పుడు నీకు ఆకలి వేస్తుందా? ఆకలి చచ్చిపోతుంది. ఎందుకంటే అణువుగా ఆ బాధ దిగిపోతుంది. అదేవిధంగా ప్రార్థన జీవితములో అణువుగా దిగినప్పుడు శారీరకపరమైన వాంఛలు, శరీర వాంఛలన్నీ మన పాడామా? మరి శారీరక వాంఛలను నశించిపోవాలి కదా. ఎప్పుడు నీ జీవితంలో ఇది జరిగింది కాబట్టి మీరు తెలుసుకోవాలి, నా ప్రార్థన నిజమా కాదా, అబద్ధమా కాదా. పొద్దున నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోయాను, ముక్కు అంతా బ్లాక్ అయిపోయింది. హూ అనుకుంటూ వస్తాను. పొద్దునుంచి ఇక్కడ రాగానే ఒక 5 minutes రెస్ట్ తీసుకోవాలని అనిపించింది. కానీ నాకు తెలిసి దేవుడు నడిపిస్తాడని. ఆదివారం 5 పూజలు, పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 10:30 వరకు. చాలామంది అడిగేవాళ్ళు, ఫాదర్ గారు ఎందుకే మామూలుగా మాట్లాడటం వేరు కదా, ఇలా గొంతు విప్పి అరవాలంటే నీకు ఏం కావాలి? హార్లిక్స్ కావాలి ఎవరు అంటున్నారమ్మా? బూస్ట్ హార్లిక్స్. ఇంకా ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీకు శక్తి కావాలంటే ఈరోజు ఏం బిర్యానీ ఇస్తున్నారో ఏమో తెలియదు, ఫాదర్ లేరు. రాత్రిపూట ఏం బిర్యానీ, దమ్ బిర్యానీ, దమ్ము లేని బిర్యానీ మనకు తెలియదు. శక్తి కావాలంటే మనం ఏం చేయాలి? భోజనం చేయాలి. వెరీ గుడ్. శక్తి కావాలంటే భోజనం చేయాలి. కానీ ప్రభు పనిలో నీవు మునిగి ఉన్నప్పుడు భోజనం లేకుండానే ప్రభు నీకు శక్తిని ఇస్తాడు. ఇది ప్రార్థన జీవితం యొక్క ఫలితం. కాబట్టి నిజంగా ప్రార్థన చేయాలని, నా జీవితంలో ప్రతి విషయం మీరు పంచుకున్నానంటే, నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను మీతో నేను పంచుకుంటున్నాను. ఊహాతీతం అంటే ఊహలో ఇలా ప్రార్థన చేస్తే అలా ఉంటుంది, అలా జరుగుతుందని కాదు. తనువు తీర నా యొక్క జీవితంలో అనుభవించి మీకు నేను చెప్తున్నాను. ఎందుకు ప్రార్థన చేయాలి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం, పేజీ నెంబర్ 949 ఈ బైబిల్లో, కొత్త బైబిల్లో. చెడ్డను మంచిగాను, వినండి, జాగ్రత్త వినండి. చెడ్డను మంచిగాను, మంచిని చెడ్డగాను చిత్రించి వెలుతురును చీకటిగాను, చీకటిని వెలుతురుగాను మార్చి, చేదును తీపిగాను, తీపిని చేదుగాను చేయవారు శాపగ్రస్తులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే మంచిని చెడుగా మార్చిన ఈ లోకము నువ్వు తెలుసుకుంటావు. గుడికి ఎందుకు వెళ్తున్నావు? సమయం వేస్ట్. ఇంట్లో కూర్చొని బొమ్మరిల్లు సీరియల్ చూడు. అంతే. కొడలా కొడుకు పిల్లమ్మా ఇంట్లో చూడు. స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు మీ చేతిలో, చాలా మంది చేతిలో ఏముంది? ఒకప్పుడు సైతాన్ మనల్ని వెతుకుతూ ఎలా వీళ్ళని చెడగొట్టాలి పెద్ద కష్ట పని. సైతాన్ చాలా కష్టమైన పని. ఇప్పుడు ఏం చేసాము? నీకు దంబిని కావాలంటే, ఇప్పుడు గాజులు కావాలంటే, తర్వాత చీరలు కావాలంటే ఏం చేస్తావు? ఏంటి? ఆన్లైన్. బటన్ నొక్కు, చీర నీ చేతిలో. బటన్ నొక్కు, నాశనం పోతావు. బటన్ నొక్కు, గోతులో పడిపోతావు. అంతేగా, బటన్ నొక్కి పడిపో. ఒకప్పుడు సైతాన్ వెతుక్కుంటూ వచ్చేవాడు. ఇప్పుడు సైతానికి అసలు కష్టపడకూడదు. సైతాన్ ఇదిగో నా జేబులోనే నేను పెట్టుకుంటున్నాను. నా భార్య లేకుండా, నా పిల్లలు లేకుండా, నా భర్త లేకుండా, నా అత్తగారు లేకుండా ఉండవచ్చు అని చాలా మంది చెప్తారు. ఇవన్నీ లేకుండా నేను ఉండగలుగుతాను, కానీ ఇది లేకుండా మాత్రం ప్రైజ్ ది లార్డ్. అబ్బా రెడీగా చెప్పేసి. మొబైల్ లేకుండా, ఎందుకంటే మొబైల్ లేని చోట ఏదైనా ఉందా? మీ మమ్మీ లేని చోట ఉంటుంది, మీ భార్య లేని, భర్త లేని, పిల్లలు లేని చోటు ఒకటి ఉంది. మొబైల్ లేని చోటు ఉందా? మరి మన ప్రార్థన జీవితం ఎలాంటి ప్రార్థన జీవితం? గుడికి వెళ్ళినా కూడా మనంతా అనిల్ అంబానీ బిజినెస్ చేస్తున్నాం.
ఇదిగో ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. అక్కడ ఫాదర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఫాదర్ గారు దివ్య ప్రసాదం ఇదిగో ఒక్క నిమిషం వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం. సైతాన్ ఒక్క నిమిషంలో ఎంట్రీ ఇచ్చారనుకోండి, అయిపోయింది. జీవితాంతము నీకు ఎగ్జిట్ లేదు, ఎంట్రీ మాత్రమే ఉంటుంది. మొబైల్ని చేతిలో పెట్టుకుంటే నీకు ఎంట్రీ మాత్రమే ఉంటుంది, ఎగ్జిట్ లేదు, బయటకు రాలేవు. కాబట్టి మంచిది ఏంటి, మంచిది ఏది చెడు అని తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. పునీత పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం. పునీత పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. ఈ లోకపు ప్రమాణం ఏమిటి? మొబైల్ గురించి ఏమిటి ఉంది? ఇప్పుడు మొబైల్ కొంటున్నాను, ఎవరైనా కీప్యాడ్ మొబైల్ కొంటున్నారా? మొబైల్ పిల్లలు తొందరగా పాడైపోవాలి. పిల్లలు ఎందుకే నువ్వు ఊరుకోలేవు, కష్టంగా ఉంది, తొందరగా పాడైపోవాలి మీరు. కాబట్టి ఏం చేయాలి? మొబైల్ ఏ మొబైల్ కొని ఇస్తావు? ఏ మొబైల్ అండి? ఆండ్రాయిడ్ 5.1, ఆండ్రాయిడ్ 7.1 టచ్ మొబైల్. అసలు మొబైల్ ఎందుకు కొనాలనే ఉద్దేశమనే మారిపోయింది. మొబైల్ ఎందుకు కొనాలి? మొబైల్ ఎందుకు కొనాలండి? అత్తగారిని ఎలా శిక్షించాలి, ఇంట్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలి, మొబైల్ ఉంటే కదా చూసుకొని చేద్దాం. మొబైల్ ఎందుకు కొనాలి? అసలు మొబైల్ ఫోన్ ఎందుకు కావాలి మనకి? మొబైల్ ఫోన్ ఎందుకండి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్. మొబైల్ ఫోన్ లేనప్పుడు కమ్యూనికేషన్ బాగానే జరిగింది. ఎప్పుడైతే మొబైల్ ఫోన్ వచ్చిందో అప్పుడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మిస్కమ్యూనికేషనే జరుగుతుంది. కమ్యూనికేషన్ జరగట్లేదు 24 అవర్స్. మీరు మగవాళ్ళు ఉన్నారా? ఓకే, మగవాళ్ళు హెల్మెట్ ధరిస్తారు. వచనం దిగ పెట్టుకయ్యా. మళ్ళీ హెల్మెట్ వేసుకుంటారు కదా. హెల్మెట్లో మొబైల్ పెట్టుకోవడానికి జేబు ఇస్తున్నారా? లేదు కదా. హెల్మెట్లో ప్లేస్ లేనప్పటికీ కూడా నువ్వేం చేస్తావు? మొబైల్ని బాగా నెట్టి దూరిస్తావు కదా. సోమవారం నుండి శనివారం వరకు నీకు 24 గంటల సేపు దేవుడు ఇచ్చాడు, అది సరిపోదు. ఆదివారం కూడా నేను పొలం పనికి వెళ్ళాలి, సంపాదించాలి, దూరించు. ఆదివారం కూడా మొబైల్ ఎట్లా నువ్వు హెల్మెట్లో దూరి చెప్పు, అక్కడ గుద్దు, చెప్పుకొని గుద్దు. సంస్కారం లేకుండా బస్సుల్లో ఎవరు చెవులు ఫ్రీగా లేదండి. కండక్టర్ టికెట్ ఎక్కడికి వెళ్తున్నా? సంస్కారం. కాబట్టి ప్రార్థన జీవితం ఎందుకు ఎలా చెప్తున్నా అంటే, ప్రియమైన క్రైస్తవుల మారాలి. ప్రతి చిన్న విషయం మొబైల్లో, నేను మొబైల్ తీసుకొస్తాను, ఎప్పుడు కూడా బయటికి వస్తే తప్ప మొబైల్ నేను తీసుకోను. వాడి క్రమశిక్షణ హెబ్రీయుల పత్రికలో 12వ అధ్యాయం 6వ వచనం అదే అంటుంది. దేవుడు తాను ప్రేమించే వారిని క్రమశిక్షలో ఉంచుతారంట, శిక్షిస్తాడంట. కాబట్టి మీ బిడ్డలు కూడా అడిగిన వెంటనే ఇవ్వకండి, క్రమశిక్షణ ఎలా వాడాలని తెలుసుకోండి. కాబట్టి ఈ హెల్మెట్లో ఎంత కష్టపడి దూరిచి మాట్లాడుకుంటున్నావో, బండిలో 2 వీలర్లో వెళ్ళే వాళ్ళకి తలకాయ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండట్లేదు. యేసు ప్రభులాగా ఇదిగో వీరిని మన్నించండి చెప్పినట్లుగా ఉంటుంది. 2 వీలర్ వెళ్తూ ఉంటే ఇట్లనే ఉంటుంది. లేకపోతే ఆపేసి మాట్లాడలేవా? కోర్టు లాస్ట్కి కూలిపోతుందా? ప్రార్థన చేసే వాళ్ళకు ఆ ఇంకిత జ్ఞానం ప్రార్థన ఇవ్వకపోతే నీ ప్రార్థన ఒట్టి ప్రార్థన. కాబట్టి ప్రతి చిన్న విషయంలో నువ్వు నీ చేస్తున్న ప్రార్థన నిజమైతే నిన్ను కుదురుగా ఉండనియ్యదు.
గుడికి వచ్చినప్పుడు, ఎంతమంది గుడికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు కనీసం మొబైల్ని సైలెంట్లో పెట్టకుండా వస్తున్నాం. మనం కామన్ సెన్స్ లేకుండా వస్తున్నాం. ఇదేనా మన ప్రార్థన జీవితం? మనం ప్రభునందు ఎక్కడైతే 2 3 నా నామం పేరిట గుడి ఉన్నారో అక్కడ నేను ఉన్నానని పలికిన యేసు ప్రభు, ఆ వాగ్దానమును మనం తృణీకరిస్తున్నాం. ఆ వాగ్దానమును నమ్మట్లేదు. ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు ఈ తొక్కల మొబైల్ ఎందుకో? కనీసం సైలెంట్లో పెట్టాలని ఇంకిత జ్ఞానం కూడా అనిపించకపోతే వ్యర్థం. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పర్వాలేదు, కనీసం మామూలు రోజు. కాబట్టి ప్రార్థన మంచిది. యెషయా చెప్పినట్లుగా చదవమ్మా 12:2, రోమీయులు 12:2. మీరు మీ యొక్క శరీరమును, పునీత పౌలు గారు ఏదో అంటున్నారు, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకూడదు. ఇదే ప్రమాణం. ఏమిటి ప్రమాణం? మొబైల్ వాడు, అన్ని చోట్ల వాడు అని అంటూ ఉంటది. కాబట్టి ఈ ప్రమాణములు వాడవద్దు, వినవద్దు. ఇంకా దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా, నూతనత్వం ఎలా వస్తుంది? నేను గుడికి వెళ్తున్నా, ప్రార్థన వెళ్తున్నా, బైబిల్ మాత్రమే తీసుకెళ్తాను, మొబైల్ తీసుకువెళ్ళను. 6 100 106 ఇక్కడే స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. మానసిక మార్పు ద్వారా ప్రభు మీతో మాట్లాడతారు. ఇది సత్యం, ఇది నిజం. ఇంకా నూతనత్వమును కలుగజేయునిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనది, ఆయనకు సమ్మతమైనది, సంపూర్ణమైనది అగు దానిని తెలుసుకొనగలరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి ఇష్టమైన దానిని ఎలా తెలుసుకోవాలి? పోయిన నెల చివరి వారంలో ఈ విధంగానే ఒక హైందవ కుటుంబానికి చెందిన వ్యక్తి వాళ్ళు నాతో ఇలా అంటున్నారు, ఫాదర్ గారండి, మీ ప్రార్థన దేవుడు వింటున్నారు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను ముందుగానే చెప్పాను వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళ మమ్మీ కూడా చిన్న ఆపరేషన్ ముందే వాళ్ళకి చెప్పాను. తన జీవితం గురించి కూడా నేను చెప్పాను, ఇలా ఉంటుందమ్మా, అలా ఉంటుందమ్మా, జాగ్రత్తగా ఉండని. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా ఎందులో ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం బైబిల్ చదువుకుంటూ జపమాల జపిస్తూ ఉంటారు. ఫోన్ చేసి ఒకరోజు వాళ్ళకి తెలిసిన పాప, అంటే టెస్ట్ కమల పిల్లలు, ఒక పాప గర్భంలో చనిపోయింది. ఇంకా రెండో బిడ్డను వెంటనే తీయాలి కదా, కానీ 8 months ఎంతో. ప్రేయర్ చేసుకోండి ఫాదర్, ఎందుకంటే మీరు ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడు. నాకు సంతోషంగా ఉన్నది, కానీ గర్వపడలేదు. ఎందుకంటే వారికి ఇదే మాట, నా ప్రార్థన దేవుడు ఏ విధంగా ఆలకిస్తున్నాడో వింటున్నాడు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడమ్మా అన్నప్పుడు, ఫాదర్ గారండి, నాకు నా జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మీరు చెప్పగలిగారు, ఏ విధంగా చెప్పగలిగారు అని అడిగేటప్పుడు, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో 1వ కొరింథీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 16వ వచనం, అంటే వాళ్ళకి చెప్పాను, ఇలా డైలాగ్, ఇలా సంభాషణ జరుగుతున్నప్పుడు ఇలా చదువుకోమా అని చెప్పా. అంటే వాళ్ళు హైందవులు కాబట్టి బైబిల్ అంతగా రాదు, కొద్దిగానే వచ్చి వారికి. అయితే నేను చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేయను, ఈ చిన్న విషయమే మీకు, అంటే దేవుడు ప్రతి చిన్న విషయంలో ఉంటున్నాడు, నడిపిస్తున్నాడు అని చెప్పడానికి ఉదాహరణ ఉంటున్నాను. అయితే 1 కొరింథీయులు 2వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబర్ 216. పవిత్ర గ్రంథము చెప్పుచున్నట్లుగా, చాలు ఆగండి, 216 కదా పేజీ నెంబర్. ఈ బైబిల్ 216, కొత్త బైబిల్ 1759 పాత బైబిల్. కాబట్టి నేను చెప్పాను, కానీ మాటలో మర్చిపోయారు. మళ్ళీ నాకు చెప్పండి ఫాదర్ అన్నారు. పునరుత్థానపు ప్రభు యొక్క స్వరూపం నా పక్కనే ఉన్నప్పుడు నేను ప్రభుతో ఒక మాట అని, అయ్యా నేను వాక్యం చెప్పేశాను, పేజీ నెంబర్తో సహా చెప్పేశాను. ఇదే బైబిల్ తన దగ్గర ఉంది, పేజీ నెంబర్తో సహా చెప్పాను. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 16వ వచనం చెప్పాను. ఆ వచనమును నువ్వు
వారికి చూపించాలి అని చిన్న ప్రార్థన. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా అంతే, దాంతో వదిలేస్తాను. ఎందుకంటే దేవుడు, నాకు తెలిసి దేవుడు వింటాడని ప్రార్థన చేశాను. మళ్ళీ అడిగారు, నేను చెప్పను, నువ్వు బైబిల్ ఓపెన్ చేయి, దేవుడు నీకు ఆ వాక్యమును ప్రసాదిస్తాడు అన్నాడు. ఎలా ఫాదర్? ఓపెన్ చేయి. అదేవిధంగా వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసేవారు. 1 కొరింథీ 2వ అధ్యాయం 16 వచనం వాళ్ళకి దేవుడు చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న విషయమే, చిన్న విషయమే, కానీ ప్రతి చిన్న విషయంలో, ఎందుకంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రభు ఏమంటున్నారు? నేను లేకుండా మీరు ఏమీ చెయ్యజాలరు. అంటే ఏమిటి? నీవు ప్రభు లేకుండా ప్రార్థన చేయగలుగుతావు, ప్రభు లేకుండా మానవ జీవితం జీవించగలుగుతావు, ప్రభు లేకుండా పని చేయగలుగుతావు, కానీ నువ్వు చేసిన పని ఫలించాలంటే ప్రభుతోనే చేయాలి, ప్రభునందు చేయాలి. అందుకే ప్రభు అంటున్నారు, నేను లేకుండా మీరు ఏమి చేయలేదంటే అర్థం ఏమిటి? నువ్వు చేసిన పని ఫలించాలంటే, నిండు ఫలితమును ఇవ్వాలంటే నాతో నన్ను తీసుకువెళ్ళు. ఈ చిన్న మాట, ఈ చిన్న సంఘటన, చిన్న కార్యం, అయ్యా ఆ వచనమును వారికి చూపించాను, దేవుడు చూపించాడు. చాలా సంఘటనలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా తెల్లవారి వరకు నేను చెప్పుకుంటూ పోతూ ఉంటాను. కాబట్టి దేవుడు మీలోను, మీ ద్వారాను గొప్ప కార్యం చేయగలుగుతాడు. చిన్న చిన్న మార్పులు, ప్రార్థన చేసే వారికి చేయని వారికి తేడా రావాలి, చూపించాలి. కానీ మీకు తెలియకుండానే ఆ మార్పు వస్తుంది. అందుకని ఎందుకు ప్రార్థన చేయాలి? లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం ఏమంటుంది? మార్తమ్మ మరియమ్మ మనలాగా ఫాదర్ గారి ఇంటికి వచ్చేసారు. ఫాదర్ గారికి ఇష్టమైన కోడి మాంసం, కుందేలు మాంసం, చేప పులుసు చేసి పెట్టాలి అని చెప్పి చాలామంది ప్రేమతో పనులు మునిగి ఉంటారు. అదేవిధంగా ప్రభు వచ్చినప్పుడు మార్తమ్మ కూడా, అయ్యో ప్రభు వచ్చారు, రాక వచ్చారు, ఏదో చేసి పెట్టాలని చెప్పి ఆ పనిలోనే యేసు ప్రభుకు దూరంగా వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు? 42వ వచనం, కానీ అవసరమైనది ఒక్కటే. మళ్ళీ దీనిలో చూడండి, కంప్లైంట్. సైతాన్ ఇట్లానే శోధిస్తూ ఉంటుంది మిమ్మల్ని. కంప్లైంట్, ఈ కంప్లైంట్ కూడా న్యాయసమ్మతంగా ఉంటుంది. ఎందుకంటే నేను మాత్రం కష్టపడుతున్నానే, నా సోదరిని పంపించకూడదా? ఇద్దరం కలిసి కష్టపడతామే, నేను మాత్రమే నీ నుండి దూరంగా వెళ్ళిపోయానే, ఇది సమంజసం కాదు, ఇద్దరం కలిసి దూరంగా వెళ్ళిపోతాం. సైతాన్ అదే అంటది, నువ్వు గుడికి వెళ్ళకు, నాతో పాటు ఆడుకో, నాతో పాటు సీరియల్ చూసుకో, నాతో పాటు గొడవకి రా. కానీ ప్రభు ఏమన్నారు? మార్తమ్మ, నువ్వు చాలా విషయాల గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావు, కానీ ఉత్తమమైన దానిని, ఉన్నతమైన దానిని, నీకు అవసరమైన దానిని, ప్రభు చిత్తానికి అనుగుణంగా ఉన్న దానిని నువ్వు తెలుసుకోవాలా అంటే ప్రార్థన చేయాలి. అదే ప్రభు అన్నాడు. చదవండి. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. నీవు డబ్బు నీ చేతిలో ఉంటే వెళ్ళిపోతుందండి. టాలెంట్ నీ చేతిలో ఉంటే, మంచి సింగరా, డాన్సరా, లేకపోతే మాటగారి అంటారు కొంతమంది, మాటలు బాగా చెప్తారు, ఈ టాలెంట్ అంతా కనుమరుగిపోతుంది. కానీ ఉత్తమమైన దానిని నువ్వు ఎంచుకుంటే, అది నీ నుండి పోకుండా ఉండాలంటే అది ప్రార్థన ద్వారానే నువ్వు ఎంచుకోగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొంతమంది మామూలుగా పెళ్ళి, మామూలుగా మన 2 జీవితాలు జీవిస్తాం. ఎవరిలాగా? పేతురులాగా మన 2 జీవితాలు జీవిస్తూ ఉంటాం. ఏమిటి? ఇటువైపు క్రైస్తవ జీవితం, అటువైపు లోకపరమైన జీవితం. ఏమిటి? శకునం చూసుకుంటూ ఉంటాం. పెళ్లి రోజు మంచి రోజు. ఏ మంచి రోజు? పెళ్లి రోజు. తర్వాత చనిపోయిన తర్వాత ఏ దినం అంటారు? చనిపోయిన తర్వాత అదే గ్లాసులు, టేక్షాలు ఇస్తారు కదా, ఏదో ఇస్తారు కదా, మీరు ఏమంటారు దాన్ని?
చిన్న దినం అయితే టమ్లరు గ్లాసు, పెద్ద దినం అయితే డేక్ష వేస్తారా? చిన్న దినం అంట, పెద్ద దినం అంట. పునరుత్థానపు ప్రభు ఏమంటున్నాడు? నా మీద విశ్వాసం ఉంచి చనిపోయినప్పటికీ కూడా జీవిస్తూనే ఉంటాడు. పునరుత్థానం అంటే అది దుఃఖం ఉండాలి, బాధ ఉండాలి, కానీ 3వ దినం 6వ దినం. అందుకే గోడ మీద పిల్లిలాగా ఇటువైపు లోకపు జీవితం, పాపపు జీవితం, ఇటువైపు క్రైస్తవ జీవితం, 2 జీవితాలు జీవిస్తే ప్రభుని సంపూర్ణంగా మనం అనుభవించలేము. నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం నిలకడగా ఉండాలి. దానిని సైతాను నీ నుండి తీసివేయలేడు. అదే ప్రభు అన్నాడు. ప్రార్థన వల్లనే జరుగుతున్నది. గట్టిగా ఉండగలుగుతావు. పెళ్లికి ముందు ఎన్నో సాంగ్యములు చేస్తూ ఉంటాం, అర్థం పద్ధతులేని సాంగ్యములు చేస్తూ ఉంటాం. నలుగు అంటారు, గలుగు అంటారు, బలుగు అంటారు. పెళ్లికి ముందు గర్భవతి అయిన తర్వాత మళ్ళీ సాంగ్యములు. అన్నం ముట్టించినప్పుడు ప్రభు కథోలిక సంఘంలో కొంతమంది అన్నం ముట్టిస్తారు కదా. అన్నం ముట్టిస్తారు, ఏమంటారు దాన్ని? అన్న. ఎంతమంది కథోలిక సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ముందు జ్ఞానస్థానం ఇచ్చిన తర్వాత అన్నప్రసాదం చేశారు? ఉన్నారా? జ్ఞానస్థానం ఎప్పుడు ఇస్తున్నారు మీరు? కనీసం కథోలిక సంఘంలో జ్ఞానస్థానం ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి జ్ఞానస్థానం? మామూలుగా పుట్టిన కొంచెం ఒక నెల లోపల నుంచి ఇవ్వాలి. కానీ పెళ్లి టైంలో ఇస్తారు జ్ఞానస్థానం. అన్నం ఎప్పుడు పెళ్లి టైంలో అన్నం ముట్టించాలిగా. మరి పెళ్లి టైంలో అన్నం ముట్టించాలిగా. అన్నం మాత్రం బాగా ముట్టిస్తావు. అది కూడా చూడండి, అన్నం ముట్టించినప్పుడు ఏం పెడతావు అంటే రెండు పడవలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఎలా? పేతురులాగా. పేతురు ఏమన్నాడు? నువ్వు సజీవుడాక క్రీస్తు అన్నాడు. కాసేపట్లో వెంటనే అయ్యా నువ్వు యెరూషలేము వెళ్ళవద్దయ్యా, వద్దయ్యా, అటువంటి బాధలు వద్దయ్యా అన్నాడు. నాలుక ఇలానే ఉంటది. సైతాను ఇలానే నిన్ను శోధిస్తాడు. అటు మాట్లాడమంటాడు, ఇటు మాట్లాడమంటాడు. ఒకవైపేమో ప్రభు వైపు ఉండుమంటాడు, ఇంకో లోక వైపు ఉండు అంటాడు. కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలంటే ప్రార్థన కావాలి, ప్రార్థన జీవితం కావాలి. కాబట్టి అన్నం ముట్టించేటప్పుడు ఏమేమి వస్తువులు పెడతారండి మామూలుగా? అన్నం ముట్టించేటప్పుడు ఎవరమ్మా అబద్ధం చెప్పారు? బైబుల్ లాస్ట్లో పెడతారు. ఫస్ట్ ఏం పెడతారు? ఏం పెడతారు? బంగారం. తర్వాత పెప్సీ, డబ్బులు, బంగారం, డబ్బులు, తర్వాత స్ప్రైట్, పెన్ను, తర్వాత పుస్తకం, ఇంకా బైబిల్. ఎక్కడ చూడండి, మీరు ఎలా పెట్టినా కూడా విలువ ఇది బంగారం దగ్గర పెడతారు. బైబిల్ ఏడ పెడతారు? అందకుండా పెడతారు. ఇది మాట అందేటట్టు పెడతారు. ఎక్కడ? బాబు కానీ అమ్మాయి కానీ ముట్టుకుంటే ఏం ముట్టుకోవాలంట? ఒక్కవేళ బై మిస్టేక్ బంగారం కాకుండా బైబుల్ ఒకవేళ ముట్టుకునంటే మీరు ఎంత సంతోషపడతారా? సంతోషపడరు. మళ్ళీ బైబిల్ నెట్టేసి మళ్ళీ రివర్స్ పెడతారు. సెకండ్ టైం, కమాన్ వన్స్ అగైన్. బంగారం ముట్టుకునే వరకు, డబ్బు ముట్టుకునే వరకు, అంటే నీ మనసులో ఉన్న కోరికను బిడ్డ ముట్టుకునేది వరకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటావు. ప్రార్థన జీవితం అలా ఉండదే. కాబట్టి ప్రతి విషయములో బైబిల్ ప్రకారం జీవించాలి. సాధ్యమవుతుంది. నీ నిర్ణయం నిలకడగా ఉండాలంటే మరియమ్మలాగా నీ ఏ నిర్ణయం తీసుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని సైతాను నీ నుండి తీసివేయకుండా ఉండాలంటే నీ ప్రార్థన నిజమవ్వాలి, నీ మార్పు నిజమవ్వాలి. మానసికమైన తాత్కాలికమైన మార్పు రాకూడదు. కొంతమంది ప్రార్థన బాగానే చేస్తారు, మంచిది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే నోరు విప్పంగానే ఎక్కడి నుంచో కొన్ని పదాలు, మంచి పదాలు, రక్తం కారుతూ ఉంటుంది ఆ పదాలు వింటే. టెపి ఆయన బైబిల్ చదవమంట, అయ్యో నాకు సిగ్గు. బైబిల్ చదవండి, వాక్యం చదవండి, నాకు సిగ్గు. నడ్ రోడ్డు మీద సెల్ఫీ, డింగ్ 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 డింగ్, అప్పుడు సిగ్గులేదంట. బస్ స్టాండ్ మీద సెల్ఫీ తీసుకుంటారు, అప్పుడు సిగ్గులేదు. ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడకుండా సైతాను చేసింది. ఒక్కప్పుడు రోడ్డు మీద డాన్స్ అయితే సిగ్గు అంట,
ఇప్పుడు స్టైల్ అంటున్నా. లోకం ఏమి చెప్తుందో దానిని నువ్వు అనుసరిస్తే పిచ్చివాడైపోతా, నీకు బ్రతుకు ఉండదు. ప్లాట్ఫామ్లో డాన్సు, బాత్రూంలో డాన్సు, రోడ్డు మీద డాన్సు, బస్సు మీద డాన్సు. ఎలా డాన్స్ అంటే ట్రాక్ మీద నుంచుకొని ట్రైలు వస్తున్నది కూడా తెలియకుండా ప్రాణాన్ని పోగొట్టున్నా పిల్లలు. సెల్ఫీ అక్కడ సిగ్గు రాదంట. నోరు విప్పి ప్రార్థన చేయమంటే సిగ్గు అంట. బైబిల్ చదవంటే సిగ్గు. చూడండి సైతాన్ ఎలా ఆడుకుంటుంది. ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుని తీసేసి, ఎక్కడ ధైర్యముతో నువ్వు వాక్యం చెప్పాలో, వాక్యం చదవాలో అక్కడ సిగ్గుపడేటట్టు సైతాన్ చేస్తా. కాబట్టి మంచిని చెడుగాను, చెడుని మంచిగాను ఈ లోకం చూపిస్తూ ఉంటది. కానీ నువ్వు ఇది మంచిదా చెడా తెలుసుకోవాలంటే పునీత పౌలు గారు రాసినట్లుగా రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం చెప్పినట్లుగా, ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయం 15 నుంచి చదివినట్లయితే, నీ ముందు నేను జీవమును మరణమును శాపమును ఆశీస్సును పెడుతున్నాను. టచ్ మొబైల్, కీ మొబైల్, మంచి చెడు ఎంచుకో అని దేవుడు చాయిస్ చెప్పలేదు. జీవమును మరణమును అని చెప్పి జీవమును ఎన్నుకో. కాబట్టి క్రైస్తవుడుగా క్రైస్తవ జీవితం జీవించాలంటే సిలువ మార్గమునే ఎంచుకోవాలి. తేలికైన మార్గం కాదు. నీకు రక్షణ కావాలంటే, ప్రభు పోలి జీవించాలంటే సిలువ మార్గం తప్ప వేరే మార్గం లేదు. శ్రమల ద్వారానే రక్షణ. అందరూ అలసిపోయినట్టున్నారు. అందరూ అలసిపోయారా? భోజనం కన్ఫామ్ అయిందండి. భోజనం, ఎందుకంటే మనం శరీరం చాలా బలహీనం. నేను మాటలు చెప్పమంటే పొద్దున వరకు నేను చెప్తా. ఎందుకంటే ప్రభు మీద ఆధారపడి జీవించినప్పుడు బైబిల్ యెషయా 40:31. ఈ బైబిల్ కొంతమంది చెప్తూ ఉంటారు, ఫాదర్ గారు ఎలా మీ టకీ చెప్పగలుగుతారని. ఫాదర్ గారు కూడా ఒకసారి వాళ్ళు 15 మంది వడకములో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్లో నేను చెప్పగలుగుతాను. నా భాష తమిళ భాష, తెలుగులో నేర్చుకొని యమాత రాజ బాణసగలగం అంటే మీకు తెలుసా? వ్యాకరణం, ఛందస్సు, అలంకరణ, నజబజ జజర్ అంటారు. ఎవరన్నా తెలుగు టీచర్ ఉన్నారా? కాబట్టి అలంకరణ అంటారు. ఇవన్నీ అలంకరణ నేర్చుకుని కంద పద్యం, గురువులకు ఎలా గుర్తించాలి, పాఠాలు నేను ఇప్పుడు చెప్తున్నాను తెలుగులో పిల్లలకి. నేను ఆంధ్రాలో మొట్టమొదటిగా అడుగుపెట్టింది 1989. అంతకుముందు నా యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తున్నాను. మా నాన్న క్యాథలికే. క్యాథలిక్ అంటే మీకు తెలుసుగా? క్యాథలిక్ అంటే ఏంటి? ఆర్సీఎం అంటే క్యాథలిక్, క్యాథలిక్ అంటే ఈ రెండు అంటే ముస్లిమ్సా? మరి క్యాథలిక్ ఆర్సీఎం అంటే క్యాథలిక్ కుమ్ ఆర్సీఎం అంటే మామూలుగా కథలిక సంఘంలో ఆ కాలంలో క్యాథలిక్స్ మామూలుగా ఈ బైబిల్ ఎక్కువ రాదు, ప్రార్థన ఎక్కువ, పేరు కోసమే ఉండేవాడు. అదేవిధంగా మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఎక్కువ పనిచేసేవాడు. అయితే మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకున్నాను? లవ్ మ్యారేజ్ అండి. ఈ కాలంలో లవ్ మ్యారేజ్. ఈరోజు లవ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది మీకు తెలుసా? నన్ను అడగండి. లవ్ మ్యారేజ్ ఈరోజు లవ్ మ్యారేజ్ ఎలా జరుగుతుందండి? నువ్వు ఐటీ కంపెనీలో పని చేస్తున్నావు, నేను ఐటీ కంపెనీలో పని చేస్తున్నావు. నువ్వు టచ్ మొబైల్ వాడుతున్నావు, నేను టచ్ మొబైల్ వాడుతున్నా. నువ్వు ఆండ్రాయిడ్, నేను ఆండ్రాయిడ్. నువ్వు సేమ్ కాస్ట్, నేను సేమ్ కాస్ట్. ఇలా చూసి ప్రేమ పుట్టదండి. ఇలా చూసి ప్రేమ పుట్టదు. పరిధులు దాటి ప్రేమ పుడుతూ ఉంటుంది. కలర్, రంగు, రూపు ఇవన్నీ చూసి ప్రేమ పుట్టదు. ఆ విధంగా మా నాన్న, మా అమ్మ ఎవరు? శ్రీరంగం. మీకు తెలుసా శ్రీరంగం అంటే? రంగనాథ స్వామి పూజారి కూతురు. కాబట్టి మా అమ్మ బ్లడ్ నాలో ఉంది. శ్లోకాస్ బాగా చదువుకున్న వ్యక్తి నేను. శ్లోకాస్ అన్నీ కూడా బాగా చదువుకొని అంటారుగా మీరు నా దగ్గర వస్తారు. ఇప్పుడు
మాకు సహోదరులు ఫాదర్ గారు అంటండి అంటారు. నేను నవ్వాలా ఏడవాలా నాకే తెలియదు. చేప దగ్గరికి వెళ్ళి ఈత నేర్పించినట్టు ఉంటుంది. చిన్నప్పుడు మేము నడుచుకుని వస్తే మమ్మల్ని చూసుకుని వాళ్ళు పక్క పోవాలి, చెప్పులు పైకి చేతులు ఎత్తుకుని పక్క వెళ్ళాలి. అలా ఫ్యామిలీలో ఉండి పెరిగారు. మా మమ్మీ పూజారి, అది శ్రీరంగం చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్లో అప్పుడు పూజారి అంటే పీఠాధిపతులు అంటారు, ఆ స్థాయి. వాళ్ళ కూతురు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా మమ్మీ కష్టపడింది అంటూ. తెలుసు కదా బ్రాహ్మణ అసలు ఈ కాలంలో తింటారు మాంసం. నేను ఇప్పుడు కూడా మాంసం తినను, వెజిటేరియన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు కూడా మమ్మీ బ్లడ్ నాలో ఉంది కాబట్టి ఇంకా వెజిటేరియన్. జీవరాశులు చంపాలంటే నాకు చాలా బాధ, చంపను, నా వల్ల కాదు. అంటే అనివార్య సమయంలో ఒకవేళ ఏమి దొరకపోతే అది వేరు. మమ్మీ ఒక్క కల్చర్ నుండి మీకు తెలుసు కదా ఎంత పాటిస్తారు వాళ్ళు, పరిశుద్ధత ఎంత పాటిస్తారు. అక్కడి నుంచి మా నాన్న ఇంటికి రాగానే కోళ్ళు కొందేలు తినటం, కోయటం. కనీసం కొన్ని నెలలు మా మమ్మీ అన్నం తినలేదు. మాతో ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటుంది. ఎంత షాక్, కల్చరల్ షాక్ అంటారు, కల్చరల్ షాక్. కానీ కలిసి ఉన్నారు చివరి వరకు. చిన్నప్పుడు మేము జ్ఞానస్నానం తీసుకోలేదు. మమ్మీతో పాటు గుడికి టెంపుల్కి వెళ్ళేవాడిని, మమ్మీతో పాటు వెళ్ళేవాడిని. స్నానం చేయటం, అదన్నీ పాటించటం, మంత్రాలు చదవటం అలా చేసుకునేవాడిని. కానీ ఒకరోజు ఇలా కూటాలు డిజిఎస్ దినగరన్, మీకు తెలిసిన ఉంది, డిజిఎస్ దినగరన్, పాల్ దినగరన్ వాళ్ళ నాన్న దైవ సేవకుడు, దైవానుభూతిని పొందిన వ్యక్తి. అలాంటి కూటంలో నేను కూడా అప్పుడప్పుడు పోయేవాడిని, బైబిల్ చదివేవాడిని జ్ఞానస్నానం తీసుకోకుండా. మా మామయ్య ద్వారా, నేను ఇప్పుడు గొడవ పెట్టాను, నా మామయ్య ద్వారా జ్ఞానస్నానం తీసుకుని 1984లో December 11, అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. 1984 December 11 నాకు జ్ఞానస్థానం ఇచ్చిన గురువు గారు, జేసబ్బ గురువు గారు, వారు లేరు, జ్ఞానస్థానం ఇచ్చాడు. జ్ఞానస్థానం పొందిన తర్వాత మా మమ్మీ మా నాన్నకు పాఠాలు నేర్పించడం మొదలుపెట్టింది. ఏ పాఠాలు? బైబిల్ పాఠాలు. ఇదిగో ఇలా లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచ్చింది చెప్పగానే ఈ సంఘటన చెప్తుంది. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారంట అనగా ఎక్కడ ఉంది అని మా నాన్న అడుగుతున్నాడు. బైబిల్లో ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ప్రార్థనలో మరియు మరిదలం అంటారు కథలే సంఘంలో, మరిదలం లీడర్గా ఉండి, నాయకుడిగా ఉండి ప్రార్థన కండక్ట్ చేయటం. కాబట్టి ఈ 5గురిలో మా మమ్మీ కోరుకుంది, బిడ్డను నీకు ఇస్తాను. అన్న ఏడ్చి ప్రార్థన చేసింది. ఎందుకని? హన్నా ఏం ప్రార్థనలో ఏమడిగింది? హన్నా పేజీ నెంబర్ 303లో హన్నా ఏమడిగింది? ఏడ్చి, నాకు మగబిడ్డను, బిడ్డ కావాలి కానీ మగబిడ్డ ఎందుకు అడిగింది హన్నా? ఎందుకని ఏలి కొడుకులు ప్రభు చిత్తానుసారంగా జీవించలేదు కాబట్టి ఆ వారికి బదులుగా ఇక్కడ పూజ చేయాలంటే నాకు మగబిడ్డనే కావాలని ఏడ్చి దేవుడు కూడా మగబిడ్డనిచ్చాడు. సమూయేలు ప్రవక్తను ప్రసాదించాడు. సమూయేలు ప్రవక్త గొప్ప ప్రవక్త అయ్యాడు. అదేవిధంగా మా మమ్మీ కూడా నువ్వు గురువు అవ్వాలని. ఎన్నో గొడవలు మా ఇంట్లో, మా నాన్న మమ్మీకి రాగానే ఈ నేను చెప్పాను కదా, బంగారం ఇంతవరకు మా మమ్మీ మెడలో కానీ మంగళసూత్రం తప్ప చెవిలో కానీ చూడలేదు. ఒక్క పూట 3 పూట తినేది, ఒక్క పూట తినేది. ఆ 5గురిలో దేవుడు ఎందుకు నన్నే ఎన్నుకున్నాడు? నేను చాలా మొండివాడండి. విపరీతమైన కోపం ఉంటుంది. విపరీతమైన కోపం మామూలు కాదు, ఇప్పుడు లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నా జీవితం యొక్క గొప్పతనం కాదు. ప్రభుకు నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు నువ్వు ప్లాన్ అయ్యే అవసరం లేదు. ఇలా మారాలి, అలా మారాలి, తపస్సు కాలంలో ఇలా ఉండాలి, లేదా మాంసం తినకుండా ఉండాలి, ఇలా నా నడవడికలు మార్చుకోవాలని నువ్వు ప్లాన్ అయ్యే అవసరం లేదు.
దానికి బదులుగా పునీత పౌలు గారు చెప్పినట్లుగా నీ యొక్క శరీరమును సజీవ యాగముగా అర్పించినప్పుడు దేవుడు నీకు సహాయపడతాడు. ఆ సజీవ యాగం సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోవాలి. ఒకనాడు ఇలానే మారాను. మా కుటుంబంలో కూడా అన్నయ్యలు అందరూ జ్ఞానస్థానం తీసుకున్నారు. మా మమ్మీ జ్ఞానస్థానం తీసుకుంది. మా మమ్మీ డాడీ ఇద్దరు లేరు, చనిపోయి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా అంటే మా బాబాయ్ వాళ్ళంతా పూజారిగా ఉంటున్నారు. ఇప్పటికి కూడా మా తమ్ముళ్ళు అన్నయ్యలు పూజారిగా, వాళ్ళని చూసి దాదాపు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు ప్రభువు నందు మీరు జీవించినప్పుడు నూతన బలం అంటే ఇదే. అన్నదమ్ములను చూడకుండా బంధువులను ప్రభు అదే అన్నారు. అంటే ఏంటి? లూకాసు వార్త 9వ అధ్యాయం 57 నుంచి 62వ వచనం వరకు చదివినట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయం 57 నుంచి 62 చదివినట్లయితే అక్కడ ఏమంటున్నా, ప్రభు నేను కూడా వస్తాను, ఇదిగో ప్రార్థనకి నేను కూడా వస్తాను, ఇదిగో అక్కడ వెళ్ళి ఒక్క నిమిషం నేను పని చేసుకుని వస్తాను. ప్రభు ఏమంటున్నారు? లేదు. ఎప్పుడైతే నువ్వు నాగడి మీద చేయి పెడుతున్నావో వెనకకు తిరిగి చూడకూడదు, నిలకడగా ఉండాలి. ప్రభుని నేను అనుసరిస్తున్నానంటే 2 జీవితం కాదు, గోడ మీద పిల్లి కాదు. క్రైస్తవ జీవితం అంటే ఇదే, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం, ఒంటరి పోరాటం, యుద్ధం. మనం పాడుతూ ఉంటాం యుద్ధం, కానీ నమ్మం. కాబట్టి క్రైస్తవులుగా మనం జీవించాలంటే ప్రభునందు జీవించాలి. బలమిస్తాడు ప్రభు, బలమిస్తాడు. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగును అని చెప్పాడు పునీత పౌలు గారు రాసిన లేఖలో మనం చదువుతూ ఉంటాం. 2వ కొరింథీయులు 12వ అధ్యాయంలో చదువుతుంటాం. 9, 10, 11 వచనములు ఏమంటుంది? ప్రభు పునీత పౌలు గారు ఏమంటున్నారు? ఇదిగో పౌలు ఏమంటున్నారా, నాలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని తీసివేయండి అంటున్నాడు పదే పదే. ఏ ముళ్ళు? మందుకు బానిసై ఉంటున్నాను, సాడీలకు బానిసై ఉంటున్నాను, సీరియల్కు బానిసై ఉంటున్నాను, శాంతి సమాధానం లేదు, చెడ్డ మాటలకు చెడ్డ పనులకు నేను బానిసై ఉంటున్నాను, ఈ ముళ్ళును తీసివేయండి అని చెప్పి పునీత పౌలు గారు ఈ విధంగా ప్రార్థన చేసి, నాలో ఒక ముళ్ళు ఉందయ్యా తీసివేయండి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమన్నారు? నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. ఎలా? దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవ్వాలంటే నాలో 200% పరిపూర్ణత కావాలి. కానీ నా బలహీనతలో దేవుని యొక్క శక్తి ఎలా పరిపూర్ణమగును? అర్థం కాని విషయం. పునీత పౌలు గాని అట మార్చాడు ప్రభు, నన్ను మార్చాడు ప్రభు, మా మమ్మీని మార్చాడు ప్రభు, కష్టం నుంచి ఆదుకున్నాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి అందరూ ఒకసారి ప్రార్థనా శక్తి నాకు కావాలని పాట పాడతాం. ప్రార్థనా శక్తి నాకు కావాలని అని చెప్పి పాట పాడదాం. ఎందుకంటే అలసిపోయి ఉండవచ్చు, శారీరక పరమైన అలసట తప్పకుండా ఉంటుంది. దేవుడు మాంత్రికుడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మాంత్రికుడు కాదు. యేసు ప్రభుని సిలువలో వేసినప్పుడు అనస్థీసియా, మత్తు మందు దేవాది దేవుడు యేసు ప్రభుకి ఇవ్వలేదు. ఆ నొప్పిని భరించాడు. గర్భిణీ స్త్రీ 9 మాసాలు మోసేటప్పుడు నొప్పిని ఎలా భరించగలుగుతుందంటే, భవిష్యత్తులో నాకు బిడ్డ, నీ భవిష్యత్తును చూసుకొని ఆ బాధను, ఆ నొప్పిని భరించగలుగుతుంది. క్షణంలో నవ్వు, క్షణంలో ఆనంద బాష్పాలు. ప్రభు అదే సిలువలో వేలాడుతూ నీకోసం నా కోసం మనమంతా మారాలని, మనమంతా రక్షణ పొందాలని, మనమంతా హృదయ పరివర్తన చెందాలని ప్రభు ఒకేసారి ఆ సిలువలో ఇదిగో ఘోరాది ఘోరమైన మరణం ఎవరు కూడా సంభవించలేదు. ఎటువంటి పాపం చేసిన వారికి కూడా సంభవించలేదు ఎటువంటి. కానీ మన ప్రభు కేవలం మన మీద ఉన్న ప్రేమ వలన, కానీ మనం కూడా ప్రభుని ప్రేమిస్తాం అంటున్నాం.
బైబిల్ చదువుకుంటా ఉంటున్నాం. ఎంతవరకు నిజం ఇది? చిన్న బాధను తట్టుకోలేకపోతున్నాం. సీరియల్ టైంలో నేను సీరియల్ బంద్ చేసి ప్రార్థనకి రావాలని మనసు కూడా రావట్లేదే. ఇది నిజమేనా? ప్రభు మీద ప్రేమ నాది నిజమేనా? కపట్ట విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం కదా. నువ్వు మారవా? నువ్వు ఎంతకాలం ఇంకా నేను నీతో ఉండాలని శిష్యులతో ప్రభు అన్నాడా? సైతాను పట్టిన అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు వారు ఏం చేయలేకపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నారు? ప్రార్థన వలన తప్ప, ఉపవాస ప్రార్థన తప్ప ఇటువంటి సైతానుని వెళ్ళగొట్టలేవు. నిన్ను నన్ను పీడిస్తున్న సైతాన్ని వెళ్ళగొట్టాలంటే మంచిని చెడుగాను, చెడును మంచిగాను, చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగాను మార్చేసే ఈ సైతాను శోధన నుండి మనం బయటికి రావాలంటే ప్రార్థన జీవితం, నిజమైన ప్రార్థన జీవితం ఉండాలి. దేవునికి వాక్కు మనలో ఉండాలి. కీర్తనకారుడు 119 కీర్తన 11వ వచనం చెప్తుంది ఏమంటే, అయ్యా ప్రభువా దేవా, నీకు ద్రోహముగా నేను పాపం చేయకుండా ఉండాలంటే నా మనసులో, నా హృదయములో నీ వాక్కును నేను పదిలపరచుకోవాలని కీర్తనకారుడు ఆ రోజు అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపగోతిలో పడకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్కు మన యొక్క మనసులో ఉండాలి.